సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. క్రైస్తవ జీవితం అనేది నిరంతరం కొనసాగే విశ్వాస యాత్ర వంటిది. విశ్వాసంలో మనం ఎలా సాగాలి అన్న సత్యాన్ని దేవుడు లిఖితపూర్వకముగా పరిశుద్ధ గ్రంథములో తెలియజేశారు. విశ్వాసం అన్నది మనకి దేవుని పట్ల ఉన్న సత్య జీవితానికి గుర్తు. ఆ అనుభూతిని మనం ఎలా కొనసాగించాలి అన్న సత్యాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథమందు వాక్య రూపములో వివరించారు. మనం ఎంత మాత్రము ఆత్మీయ బలహీనత చెందరాదని దేవుని యొక్క గొప్ప తలంపు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడినదే విశ్వాసం. వాస్తవానికి విశ్వాసం అన్న పదం క్రైస్తవ్యంలోనే ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది అన్న యేసుప్రభుని వాగ్దానం యోహాను 8:32లో మనం గమనించవచ్చు. సత్యాన్ని అంగీకరించువాడు సదాకాలం విశ్వాసంలో పయనిస్తాడునని దీని అంతరార్థం. ఇతరులు నిన్ను చూసినప్పుడు నీవు పాత జీవితానికి సంబంధించిన వ్యక్తిగా కనిపించకూడదు. నిన్నటి వలె నీవు ఉన్నట్లయితే నీలో సత్య స్వతంత్రం లేనట్లే కదా. అనేక మంది క్రైస్తవులు ఇప్పటి దినాలలో ఈ రకమైన జీవితాన్ని జీవిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు. దేవుడు మనకు సమస్తాన్ని సమకూర్చారు. సంతోషం, ఆనందం, విశ్రాంతి, ఇలా అనేకమైనవి. అయితే వాటిని చక్కని పద్ధతిలో మనం అనుసరించలేకపోతున్నాం. మన పరలోకపు తండ్రి మనకిచ్చిన సమస్త యోగ్యమైన వాటిని ఆయన తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించలేదా? అయితే పాత జీవితాన్ని విడవని మనం క్రీస్తునందు నూతనత్వంలో జీవించుట సాధ్యమేనా? ఆయన ఎదుట నిలుస్తున్న మనం ఆయన ప్రేమలో కప్పబడుతున్నాం అని అంటున్నారు ఎఫెసీ 1:4లో పౌలు గారు. కనుక దేవుడు తన ప్రేమలో నిన్ను కప్పుకొనుటియే గాక నీ ద్వారా తన ప్రేమని పరులకు కూడా పంచాలని ఆశిస్తున్నారు. తండ్రి ఆయన ప్రేమని ఎలా హక్కుగా మనకు అందజేశారో అలాగే మనము ఆయన యందు ప్రేమ గలవారమై క్రీస్తు సాక్ష్యపు బిడ్డలుగా పరులకి అదే హక్కుతో తండ్రి ప్రేమని పంచగలగాలి. ఎవరు క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిలో ఆ క్షణమే పరిశుద్ధాత్మ నూతన విశ్వాసంలోనికి వారినందు ప్రవేశింపజేస్తాడు. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఆత్మ నూతనంగా జన్మించుటయేగాక సువార్తను యావత్తు ప్రపంచమంతా అధికారముతో ప్రకటించగల జ్ఞానం, భాగ్యం పొందుకుంటారు. క్రీస్తుని మరణం ముగింపు కాదు, ఆరంభం. ఆయన మరణంలోనే మన జన్మ ఏర్పడింది. దేవుని ఉచితమైన వరాలను పొందుకునే భాగ్యం మనకి కలిగింది. అయినా ఎందుకో క్రైస్తవ్యంలో చురుకుతనం లేదు. కారణం లోకానుసారమైన ఆశ వెలుగును కమ్మిన చీకటి వలె అల్లుకుపోయింది. ప్రతిరోజు వేకువజామున లేచి ప్రార్థించువారు ఎందరో, ప్రతినిత్యం దేవుని వాక్యాన్ని 1 గంట పాటు ధ్యానించువారు ఎందరో. ఇది క్రైస్తవ ఎదుగుదలకు సరైన పద్ధతి కాదు. విశ్వాసం అన్నది హృదయమందు వృద్ధి చెందాలంటే అందుకు ఖాళీగా ఉన్న మన హృదయాలలో దేవుని వాక్యాన్ని నింపుకొని ధ్యానించగలగాలి. అప్పుడు ఏది సత్యమైనవో, ఏవి అసత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, రమ్యమైనవో,
మనం తెలుసుకోగలరని ఫిలిప్పు 4:8 నందున్న వాక్యంలో గమనించవచ్చు. సమాధానం, సంతోషం మన హృదయాన్ని పాలించాలంటే క్రీస్తు ఎడల మన విశ్వాసాన్ని వాక్యమందు పెంపొందింపబరుచుకోవాలి. ఇది క్రైస్తవ ఎదుగుదలకు ఎంతో ప్రధానమైన మార్గమై ఉందని గుర్తించిన నాడు క్రైస్తవ్యంలో ఉన్న మాధుర్యాన్ని మనం పొందుకున్న వారమవుతాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలలో నడుచుకొనున్నట్లు మీ కొరకు మాదిరి ఉంచిపోయెనని 1 పేతురు 2:21లో పేతురు భక్తుడు వ్రాసారు. కనుక అనేక విషయాలలో మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించక విశ్వాసమునందు దారి తప్పిపోతున్నామన్నది ఇక్కడ గ్రహించాలి. యథార్థమైన ప్రేమ, కనికరం, క్రమశిక్షణ లేనివారు ఎలా విశ్వాసులుగా ఉండగలరు? ఇంటినైనా, రాష్ట్రాన్నైనా, దేశానైనా మనం నడపగలవారమై ఉండాలంటే క్రీస్తునందున్న పద్ధతిని బట్టే కదా సమస్తము సమకూర్చుకోగలము. ఆమేన్.